కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాలు. ఇందాక సెకండ్ సెషన్లో దాన్ని కొంత ధ్యానించాం. అయితే దాన్ని చెప్పను. మరొక వర్తమానం నాతో కలిసి చెప్పండి. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని. చూడండి, అపోస్తులైన పౌలు వారు తనను గూర్చి, తాను చేస్తున్న పనిని గూర్చి ఇలా సాక్ష్యం చెప్తాడు. నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె సంఘానికి పునాది వేశా. ఇప్పుడు అడుగుదాం, పౌలా, నువ్వు నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేశాను అని అన్నావు కదా, ఈ నేర్పు నీకు ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు బెన్యామీను గోత్రీకుడు కదా, ఇజ్రాయేలు వంశావళిలో పుట్టి పెరిగిన వాడివి కదా, ఆ వంశావళిలో పుట్టటాన్ని బట్టి ఈ నేర్పరితనం నీకు వచ్చిందా? నో. నువ్వు ధర్మశాస్త్రాన్ని బాగా పారాయణం చేసిన వాడివి కదా, నీ తెలివితేటలను బట్టి ఈ నేర్పరితనం నీకు వచ్చిందా? కాదయ్యా. 8వ దినాన సున్నతి చేయబడ్డావే, గమాలియేలు పాదముల దగ్గర ధర్మశాస్త్రాన్ని పారాయణం చేస్తూ వచ్చావే, ఇంత గొప్ప విద్యాధికుడైనందువల్ల నీకు ఈ నేర్పరితనం వచ్చిందా? పౌలు గారిని అడిగితే అవేవి కాదయ్యా అంటాడు. మరి దేనివలన ఈ నేర్పరితనం నీకు వచ్చింది అంటాడు. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున. విన్నారా? ఏ వ్యక్తి మీదకి దేవుని కృప దిగొస్తుందో వాడు ఏ రంగములో ఉన్నా నేర్పరి అయిన పనివాడిగా బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఆ తల్లి బహు నేర్పుగా పిల్లలను పెంచుతుంది, కృప పొందిన తల్లి. ఆ తండ్రి నేర్పుగా తన కుటుంబాన్ని కట్టుకుంటాడు. ఆ భార్య బహు నేర్పుగా భర్తతో కాపురం చేస్తుంది. ఆ తల్లిదండ్రులు బహు నేర్పుగా పిల్లల్ని పెంచడం ప్రారంభిస్తారు. చూసిన వాళ్ళంతా అనుకుంటారు, అరే, ఈయన వీళ్ళ పిల్లల్ని ఇంత క్రమంగా ఎలా పెంచగలిగాడు? ఈ తల్లి తన కుమార్తెలను ఇలా ఇంత క్రమంగా ఎలా పెంచగలిగింది? మా పిల్లలు ఒక మాట వినరే, వీళ్ళ పిల్లలేంటి గీసిన గీత దాటరు? అరే, మన గల్లీలో ఎంతోమంది భార్యాభర్తలు ఉన్నారు, ఏ ఇంట్లోకి వెళ్ళినా కిసులాటే. సామెత ఒకటి ఉంది కదా, పొయ్యి లేని ఇల్లు తెలుసా తెలియదా సామెత? చేయగలుగుతుంది. విన్నారా? నేర్పైన ఓర్పైన అది కృపకే సాధ్యం. చప్పుడు కొడితే సైకో స్తోత్రాలు చెప్దాం. ఇంకొకసారి ఈ మాట చెప్తాను. నేర్పైన ఓర్పైన అది కృపకే సాధ్యం. కృప పొందినవాడు మన మందిరానికి ప్రారంభ దినాలు వచ్చిన కుటుంబం ఉంది. భర్త చనిపోయాడు, 2 కుమార్తెలు. ఆ చిన్న పిల్లలిద్దరిని పెట్టుకుని ఆ తల్లి ఒక్కతే కష్టపడి పెంచుకుంటుంది. విచిత్రం ఏంటో తెలుసా? అద్దెల్లు. నాకు గుర్తుండి ఆ రోజుల్లో 4,500 రూపాయల జీతం ఆ తల్లికి. నేను దైవ సేవకురాలు కొన్నిసార్లు ఆ ఇంటికి వెళ్ళి, భర్త లేడు, 2 కుమార్తెలు, ప్రైవేట్ స్కూల్లో చదివించుకుంటుంది, ఎంత ఇబ్బంది పడుతుందో అని చెప్పి మేము అప్పుడప్పుడు ఒక 5,000 రూపాయలు 7,000 రూపాయలు తీసుకొని వెళ్ళి ఆ తల్లింటికి వెళ్ళి, అమ్మా ఈ 5,000 ఉంచుకోమా, ఈ 7,000 ఉంచుకోమా అని అంటే, ఆ బిడ్డ మా వైపు చూసి ఏమంటుందో తెలుసా? నాకు ఎందుకు అన్నయ్య, మన చర్చిలో ఎవరైనా పేదోళ్ళు ఉంటే పేదోళ్ళకి ఇవ్వండి అన్నయ్య అంటది. అక్క విన్నారా? నాకు తెలిసి మన చర్చిలో కాస్త పేద స్థితిలో ఉన్న వాళ్ళలో వాళ్ళొకళ్ళు, అమ్మ ఈ 5,000 ఉంచుకోమ్మా అంటే, నాకెందుకు అన్నయ్య, మన చర్చిలో ఎవరైనా పేదోళ్ళు ఉంటే వాళ్ళకి ఇచ్చేయండి అన్నయ్య అని. ఓరో సేవకురాలు అడిగింది, అమ్మా భర్త లేడు కదా, 2 పిల్లల్ని స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో చదివించాలి కదా, నీకు వచ్చేదే 4,500. విచిత్రం తెలుసా? ఆ 4,500 క్రమం తప్పకుండా ప్రతి నెల, వినండి
విచిత్రం చూడండి. ఆ 4,500లో ఆ రోజు నుండి ఈ రోజు వరకు ప్రతి నెల క్రమం తప్పకుండా దశంభాగం ఇస్తుంది, 450 రూపాయలు. ఇంకొక తమాషా మాట చెప్పమంటారా? మీరు నమ్మరు, మీరు నమ్మితే ఎంత, నమ్మకపోతే ఎంత, నేను చెప్పాల్సింది చెప్తా. 450 రూపాయలు దశంభాగం ఇచ్చి ముగింపులో ఒక 100 రూపాయలు ఇస్తా. ఏమనేది తెలుసా అన్నయ్య, మన చర్చిలో ఎవరైనా పేదోళ్ళు ఉంటే, వెధవరాళ్ళు ఉంటే వాళ్ళకి 100 రూపాయలు ఇవ్వండి అన్నయ్య అనేది. ఒకరోజు నాకు అర్థం కాక సేవకురాలు అడిగింది, అమ్మా ఒక్కదాని జీతం కదా, 2 పిల్లలు కదా, ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నావు కదా, ఏమైనా అప్పులు ఉన్నాయిరా తల్లి? ఏదైనా వడ్డీ కట్టుకునే పరిస్థితి ఉంటే ఒక్క మాట చెప్పు, కొంచెం ఏదైనా చర్చి తరపు నుంచి ఏదైనా ఆలోచిద్దాం, ఏమైనా అప్పులు ఉన్నాయా అంటే ఆ బిడ్డ మా వైపు చూసి ఏముందో తెలుసా, దేవుని మహా గొప్ప కృపను బట్టి 5 పైసలు అప్పు కూడా లేదన్నా. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ బిడ్డ అన్న మాట, మా గిన్నె నిండి పొంగి పొర్లుతూ ఉందన్నా. అప్పుడు నాకు అర్థమైంది ఏంటో తెలుసా, ఆ 4,500 రూపాయలు ఎలా జ్ఞానయుక్తంగా వాడుకోవాలో, సంపాదించిన డబ్బును జ్ఞానయుక్తంగా ఖర్చు పెట్టే విషయంలో ఆ బిడ్డ నిపుణత పొందింది. ఆ నిపుణతే నీకు లేకపోతే, అలాగని అప్పులున్న వాళ్ళు ఎవరు నా వైపు కోపంగా చూడొద్దు. ఆ నిపుణతే నీకు లేకపోతే సంవత్సరానికి వచ్చి నెలకొచ్చి 2 లక్షల రూపాయల జీతమైనా, 3 లక్షల రూపాయల జీతమైనా, కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు 7వ నెల 8వ నెల ప్రార్థన చేయటానికి వెళ్ళాం. ప్రార్థన చేయటానికి వెళ్తే సోఫాలు చాలా బాగున్నాయి, అదేదో బంతి ఆకారంలో ఉందట, దాని మీద కూర్చోమన్నారు. అమ్మ కూర్చునేది కుర్చీ మాది కదా, ఇది బంతి ఆకారంలో ఉంది కదా, దీని మీద ఎట్లా కూర్చుంటావమ్మా అంటే ఆ బిడ్డ ఏముందో తెలుసా, ఆ బంతి మీద కూర్చున్న తర్వాత కుర్చీ అయిపోద్దన్నా, కూర్చున్న తర్వాత కుర్చీ అయిపోద్దా, ఇది బంతిలాగా ఉంది కదా అమ్మ అంటే ఈలోపు మనోడు కూర్చున్నాడు. మనోడు కూర్చుంటే కిందకి దిగి పాతాళవంతో లోతుకు దిగి మరలా పైకి లేచినట్టు అయిపోయింది. నేను దిగొద్దు ఎక్కొద్దులే నాయనా, నేను మామూలు కుర్చీ మీద కూర్చోబెడతామని చెప్పి, ఎంత కాస్ట్లీ ఐటమ్ అంటే అంత కాస్ట్లీ ఐటమ్ అవసరమే. మన సామర్థ్యానికి మన స్థితిగతులకు తగినట్లుగా సమకూర్చుకోవటం పొరపాటున తప్పుగా. సరే చాలా బాగుంది, ఫ్రిడ్జ్ 12 అడుగులు ఎత్తు, మంచిది, చాలా పెద్దది. అదే ఒక రకంగా చెప్పాలంటే మన 60 గజాల బెడ్రూమ్ అంత ఉంది. 60 గజాల బెడ్రూమ్ అని చూసారా, ఆ ఫ్రిడ్జ్ 60 గజాల బెడ్రూమ్ అంత ఉంది. అసలు అద్భుతం. ఎందుకు అప్పయిందమ్మా అన్న, అదే సోఫా సెట్ ఉంది కదన్న, అది ఒక కూలర్ ఉంది కదన్న, అదే 8 అడుగులు అని చెప్పాను, 12 అడుగులు ఫ్రిడ్జ్ ఉంది కదా అన్నయ్య. అమ్మ ఎట్లా అప్పయ్యారు? ఏముంది, కార్డు ఉంటుంది కదా, కార్డు, క్రెడిట్ కార్డు. ఆయన ఏమంటాడు తెలుసా, అప్పుడేమో కార్డుతో గీకేమన్నా, ఇప్పుడు అంతులోళ్ళు మా గొంతు పట్టుకునేటట్టు ఉన్నారన్న. ఈలోపు అందే, అనే రేపు మాకు హైక్ వచ్చే పీరియడ్, మంచి హైక్ వచ్చేటట్లుగా ప్రార్థన చేయండి, మా అప్పులు తీరిపోతాయి అంది. తప్పకుండా ప్రార్థన చేస్తారా? కానీ హైక్ రావటం కంటే కష్టాధ్యతాన్ని ఎలా ఖర్చు పెట్టాలో ఆ నిపుణత లేకపోతే 2 లక్షల రూపాయలు హైక్ వచ్చినా, 10 లక్షల రూపాయలు హైక్ వచ్చినా బ్రతుకంతా సిల్లి సంచిలో వేసుకున్న డబ్బులాగా అయిపోతుంది. దైవజనమా, సంపాదించడం ఒక కృప అయితే, సంపాదించిన దాన్ని జ్ఞానయుక్తంగా ఖర్చు పెట్టడం ఒక కృప. ఆ నిపుణత నీకుంటే కలిగిన కొంచెంలోనే ఎంత జాగ్రత్తగా బ్రతుకుతావో అంత జాగ్రత్తగా బ్రతుకుతావు. అయితే ఒక మాట, ఈ నిపుణత ఒక వ్యక్తికి దేని ద్వారా వస్తుంది? కృప ద్వారా వస్తుంది. పౌలు గారు అంటాడు కదా, నాతో కలిసి చెప్పండి, దేవుడు అనండి నాకు అనుగ్రహించిన కృప చొప్పున. ఒక చిన్న ప్రశ్న అడుగుతా, కృప ఎవరి దగ్గరికి వస్తుంది? నిపుణత కలిగిన వాళ్ళ దగ్గరకా? కృప ఎవరి దగ్గరకు వస్తుంది? ఎవడు దీనుడుగా ఉంటాడో, ఎవడు దీన మనస్కుడై, ప్రభా ఈ పిల్లల్ని ఎలా పెంచాలో నాకు తెలివి లేదయ్యా,
తెలివివ్వవా? అడుగు, అంతులేని కృప ఇస్తాడు. ఈ మ్యాథమెటిక్స్ ఎలా చేయాలో నాకు అర్థం కావట్లేదయ్యా. ఈ సబ్జెక్ట్ ఎట్లా అర్థం చేసుకోవాలో నాకు జ్ఞానం సరిపోవట్లేదయ్యా. నాకు పెద్ద కంపెనీ ఇచ్చావు, ఓ పెద్ద వ్యవస్థ ఇచ్చావు. ఈ వ్యవస్థని ఎలా నడిపించాలో, ఈ వర్క్ మేనేజ్మెంట్ ఎలా చేయాలో ఆ జ్ఞానం నాకు లేదయ్యా. నా కంపెనీలో నాకు నిపుణత దయచేవా? నా టీచింగ్ స్థలంలో నాకు నిపుణత దయచేవా? నా ఇన్స్టిట్యూషన్ రన్ చేయటానికి తగిన జ్ఞానం, ఆ నిపుణత నాకు దయచేవా అని నేను రిక్తుని ప్రభు అని దేవుని పాదాల చెంత మోకరించు. అంతులేని కృప దేవుడు నీ మీద కుమ్మరించడం ప్రారంభిస్తాడు. అందుకనే ఆయన అహంకారులను ఎదిరించి, ఇంకొంచెం పెద్దగా చెప్పండి, అంత పొదుపుగా చెప్తే అట్టమ్మా, కొంచెం పెద్దగా చెప్పండి. ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు కృపనిస్తాడు. దీనులకు ఎంత కృపనిస్తాడో తెలుసా? ఎంత దీనత్వం ఉంటే అంత కృపనిస్తాడు. ఎంత దీనత్వం ఉంటే, జస్ట్ ఐ ఆమ్ డస్ట్, దుమ్మునయ్యా, ధూళినయ్యా. అఫ్కోర్స్ నువ్వు ఉన్నతమైన విద్యావేత్తవై ఉండొచ్చు, ఉన్నతమైన ఉద్యోగం చేస్తూ ఉండొచ్చు, ఉన్నతమైన స్థితిగతుల్లో నువ్వు బ్రతుకుతూ ఉండొచ్చు. నేల మట్టుకు తగ్గించుకొని దీనునిగా బ్రతుకు. అంతులేని కృప దేవుడు నీ మీద కుమ్మరించడం ప్రారంభిస్తాడు. ఓ చిన్న మాట అడుగుతా, ఒక లోయలో ఎన్ని నీళ్లు పడతాయి? ఒక లోయలో ఎన్ని నీళ్లు పడతాయి? థ్యాంక్ యూ అయ్యా, అందుకని నువ్వు అమలాపురం నుంచి వచ్చావు. అదే తల్లాడే కదా, రైట్, బాగుంది. వినండి. లోయలో ఎన్ని నీళ్లు పడతాయి? ఆ లోయ ఎంత లోతుగా ఉంటే, ఎంత పరిమాణం పెద్దదిగా ఉంటే అంత నీళ్లు పడతాయి. సామెత ఒకటి ఉంది కదా, నీళ్లు పల్లమెరుగు, నిజం దేవుడు ఎరుగు అంటారు. ఇప్పుడు నేను కొత్త సామెత నేర్పుతాను, వినండి, అందరు నా వైపు చూడండి. నీళ్లు పల్లమెరుగు, కృప దీనుని ఎరుగుతుంది. కృప దీనుని ఎరుగుతుంది. ఎవడు దీనుడిగా ఉంటాడో వాని దగ్గరికి వెళ్ళిపోతుంది కృప, అంతే. ఎవరైనా నేనేంటో తెలుసా, నా టాలెంట్ ఏంటో తెలుసా, అసలు నేనేంటో తెలుసా, నేను తురుంకాన్ని, మన రేంజ్ అది అని అన్నాడా, ఇంకా అబ్బాయి కాస్త ఎక్కువైపోయింది, ఆగలేను. మేము ఒక చోట సేవ చేసేటప్పుడు ఒక అమ్మాయి మంచి అద్భుతమైన కంఠం, బహు చక్కగా పాట పాడేది. ఆ బిడ్డ పాట పాడుతూ ఉంటే కూర్చున్న ప్రజల మీద దేవుని ఆత్మవర్షం అలా కుమ్మరించబడేది. పాట అంతా అయిపోయిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వీళ్ళ దగ్గరికి వెళ్ళి, ఆ పాట బాగుంది కదా, నా గొంతు బాగుంది కదా, అందరూ నా గొంతు మెచ్చుకుంటున్నారు కదా అని 10 మందిని అడిగి, అక్క అసలు నీ గొంతు లత, ఏ పేరు ఆ పేరు, ఒకరోజు ఏమైందో తెలియదు, ఆ గొంతు ఉన్నపాటును బొంగురు పోయింది. 2 సంవత్సరాలు ఏడ్చింది. నోవా బ్రదర్ 2 సంవత్సరాలు ఏడ్చింది, గొంతు రాలా. చివరికి ఆ గొంతే పాట పాడకుండా మోగబోయింది. ఒకరోజు ఏముందో తెలుసా, ఇది దేవుడిచ్చిన కృప అని నేను ఎరుగక, దేవుడిచ్చిన కృపను బట్టి నేను గర్వించా. కృప ఏం చేస్తుంది? ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు కృపిస్తాడు. అమ్మా అయ్యా నా వైపు చూడండి, ఎంతగా తగ్గించుకుంటావో. యేసయ్యా నేనేమై ఉన్నానో నీ కృప, నేను అనుభవించే ప్రతిదీ నీ భిక్ష, ఈ ఉద్యోగం, ఈ ఆరోగ్యం, ఈ సంపద, నాకు కలిగిన పిల్లలు, నేను అనుభవించే కంపెనీ, నేను అనుభవిస్తున్న నా ఆర్థిక వ్యవస్థ, ప్రతిదీ ఇది మీ కృపేనని కృపకు అగ్రపట్టం కట్టు. ఆ కృప నీకు అగ్రపట్టం కట్టడం ప్రారంభిస్తుంది. కృప ఒక వ్యక్తిని దర్శిస్తే ఆ వ్యక్తి నిపుణత కలిగిన వాడిగా మారిపోతాడు. పౌలు బహు నిపుణత కలిగిన వాడు కృపను బట్టి. ఆయనలో ఉన్న 4 నిపుణతలు త్వరగా చెప్తాను, శ్రద్ధగా వింటున్నారు. ఆయనలో దాగి ఉన్న ప్రత్యేకమైన 4 కృపలు. నిపుణత చూడండి, వేటాడుటలో నిపుణత. చూడండి ఆ మాట, ఆదికాండం
25వ అధ్యాయం 27వ వచనం. ఆదికాండం 25వ అధ్యాయం 27వ వచనం నాతో కలిసి. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుట యందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండెను. అయితే ఏశావులో ఇక్కడ నెగిటివ్ షేడ్ మనం చూడొద్దాం. ఏశావు ఎవరట? వేటాడుట యందు నేర్పరి. ఇస్సాకున్నాడు సాధువులాగా గుడారంలో ఉన్నాడు. నేను మిమ్మల్ని అడుగుతా, యాకోబు ఎక్కడున్నాడు? సాధువులాగా గుడారంలో ఉన్నాడు. ఏశావు వేటాడుట యందు నేర్పరి. ఆయన వేటాడి, జింకలను వేటాడి, గొర్రెలను వేటాడి వేట మాంసం తీసుకొచ్చేవాడు. శుభ్రంగా ఇవన్నీ వండి పెట్టేవాడు యాకోబు. నేనంట, మీరు యాకోబులాగా ఉండాలనుకుంటారా, ఏశావులాగా ఉండాలనుకుంటారా? సరే, ఇట్లా చెప్తే మీరు సమాధానం చెప్పరు. ఇంకో కోణంలో అడుగుతా. బైబిల్లో మరియా మార్తలు ఉన్నారే, మీరు మరియలాగా ఉండాలనుకుంటారా, మార్తల్లాగా ఉండాలనుకుంటారా? మరియల్లాగా. అంటే ఇక అందరూ ఇక్కడ కూర్చొని ఉంటే మరి వండి పెట్టేది ఎవరో? అంటే మనదంతా తినిపోయే బ్యాచే కానీ వండే బ్యాచ్ కదా తమ్ముడు. నా మాట అర్థమైందా? మరి అందరు ఇక్కడే కూర్చుంటూ ఉండేది ఎవరు? వంట చేసేది ఎవరు? చర్చిలో మనం మరియలుగా ఉండాలా, మార్తలుగా ఉండాలా? యాకోబుల్లాగా ఉండాలా, ఏశావుల్లాగా ఉండాలా? రైట్, విన్నారు ఈ మాట? ఒకటి చేసి ఒకటి చేయకపోతే ఎట్టుంటుందో చెప్తా. పాపం బట్టతల ఆయన బర్త్డేకి ఒక ఆయన దువ్యాన్ని గిఫ్ట్గా ఇచ్చాడట. తల్లి అర్థమవుతుందా? పాపం ఆయన ఏం చేస్తాడు? దువ్యంతో ఏం చేస్తాడు? చెమట పట్టినప్పుడు ఇక ఆ కార్యక్రమానికి కాదు, ఎందుకు పనికిరాదు కదా. అయితే నేను చెప్పే మాట ఏంటంటే, సంఘానికి వచ్చే ప్రతి బిడ్డ ఆత్మలను సంపాదించే విషయంలో వేటగాడు కావాలా. ఆ వేటాడేటప్పుడు కూడా అన్ని జనులను ఎట్లా పట్టుకోవాలో తెలుసా? నేర్పుగా పట్టుకోవాలా. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మూర్ఖంగా మాట్లాడకూడదు. ఇవి దేవుడు కాదు, ఇట్లా మాట్లాడదు. నేర్పుగా మాట్లాడాలి. ప్రతి క్రైస్తవుడు ఆదివారం దేవుని మందిరానికి వచ్చే ప్రతి క్రైస్తవుడు దేవుని కొరకు ఆత్మలను సంపాదించే విషయంలో, నిజదేవుడెవరో తెలియక నిర్దేవులను ఆరాధిస్తూ చీకటిలో బ్రతుకుతున్న వ్యక్తులను పట్టుకునే విషయంలో, ఆత్మలను సంపాదించే విషయంలో నిపుణత కలిగిన వేటగాళ్ళుగా మనం మారాలి. ఒకసారి నా వైపు చూడండి. క్రొత్త నిబంధనలో కొన్ని 10ల సంఖ్యలో సేవకులు ఉన్నారు కదా. ఈ 10ల సంఖ్యలో ఉన్న సేవకులందరిలో ఆత్మలను బాగా పట్టుకున్న వేటగాడు ఎవరు? పేరు ఏమంటాడు తెలుసా? నేను సంపాదించాను. చూడండి నా మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 19వ వచనం, 20వ వచనం, 21, 22 పదే అంటాడు నాతో కలిసి. నేను అందరి విషయము స్వతంత్రుడై ఉన్నను, ఎక్కువ మందిని సంపాదించుటకై అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకుంటుని, యూదులను సంపాదించుకొనుటకు యూదులకు యూదుని వలె ఉంటిని, ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించుకొనుటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడిని కాకపోయినను ధర్మశాస్త్రమునకు లోబడిన వారి వలె ఉంటిని. 21 దేవుని విషయమై ధర్మశాస్త్రము లేనివాడను కాను గాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను అయినను ధర్మశాస్త్రము లేని వారిని సంపాదించుకొనుటకు. విన్నారా? ఇక చాలు. 19, 20, 21, 22 వచనాల్లో పదే ఏమంటాడో తెలుసా? సంపాదించుకుంటుని. క్రైస్తవ సంఘమా, లోకస్తులు డబ్బును సంపాదించుకుంటారు, లోకస్తులు ఆస్తిని సంపాదించుకుంటారు.
ప్రతి క్రైస్తవుడు, ప్రతి దైవజనుడు ఆస్తిని కాదు, ఆత్మల సంపాదకులుగా దేవుని కొరకు బ్రతకాలి. ఓ మాట నా వైపు చూడండి, మిమ్మల్ని ఒక మాట అడుగుతా. మీరు రక్షణ పొంది 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అవుతుంది కదా. మీ ఈ 10 సంవత్సరాల మీ విశ్వాస జీవితంలో ఎంతమంది ఆత్మలను ప్రభు కొరకు మీరు సంపాదించగలిగారు? మీ సువార్త ద్వారా, మీ రక్షణ సాక్ష్యం ద్వారా, మీ వార్పు ద్వారా ఎంతమందిని ప్రభు కొరకు మీరు పట్టుకోగలిగారు? మీరు వస్తున్న సంఘానికి మీ ద్వారా ఎంతమంది నూతన ఆత్మలు దేవుని మందిరానికి రాగలిగారు? రక్షణ పొందిన 20 సంవత్సరాల కెరియర్లో, ఈ 30 సంవత్సరాల ఆత్మీయ జీవితంలో ప్రభు కొరకు నువ్వు సంపాదించిన ఆత్మలు ఎంతమంది? నీ సువార్త ద్వారా ఎంతమందిని ప్రభు దగ్గరికి నువ్వు రప్పించగలిగావు? అపోస్తుడైన పౌలు వారు అంటాడు, నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె యూదులను సంపాదించుకున్నా, అన్యజనులను సంపాదించుకున్నా, ధర్మశాస్త్రోపదేశకులను సంపాదించుకున్నా, ధర్మశాస్త్రానికి లోబడని వారిని సంపాదించుకున్నా. ఒక్క మాటలో చెప్పాలంటే అన్ని జాతుల వారిని ఈ దైవజనుడు సంపాదించుకున్నాడు. కొంతమంది దైవ సేవకులకు నేర్పు లేక వాళ్ళ కులస్తులు మాత్రమే సంపాదించుకుంటారు. విన్నారు ఈ మాట? మేము రాజులు. ఎవరు? నేనండి. ఇలాగే ఒక మాట అంటే, అన్నా మీరు రాజులైతే భీమవరం రాజులా, తూర్పుగోదావరి రాజులా అన్నారు. పరలోకపు రాజులు అని చెప్పాను. రాజుల కులంలో నుంచి రక్షించబడిన వాళ్ళు ఇక రాజుల కులస్తులే ఆ సంఘానికి వచ్చేటట్లుగా ఆ కులస్తులు మాత్రమే పట్టుకుంటారు. ఎస్సీ కమ్యూనిటీ నుంచి రక్షించబడిన వాడు ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళకే పాస్టర్ అవుతాడు. చౌదరి కుటుంబం నుంచి రక్షించబడిన వాడు మా చౌదరి సంత మా చర్చికే రావాలి అన్నట్లుగా చౌదరి కుటుంబం మీద కట్టబడతాడు. వైశ్య కుటుంబం నుంచి రక్షించబడిన వాడు మా కులస్తులే రావాలి. కొంతమంది కులపు పునాదుల మీద కట్టబడతారు. నేర్పరి అయిన శిల్పకారుడు కొందరివాడు కాదు, అందరివాడు. నా మాట మీకు అర్థమైందా? నేర్పరి అయిన శిల్పకారుడు కొందరివాడు కాదు. అనండి. మీకు అట్లా లేదనుకుంటండి. పెద్దగా చెప్పండి. నేర్పరి అయిన శిల్పకారుడు కొందరివాడు కాదు. దైవజనుడు ఎప్పుడు అందరివాడై ఉండాలి. యేసయ్యకు మహిమ కలుగును గాక. పౌలు నేర్పరి అయిన శిల్పకారుడు వలె వేటాడి ఒక మాట. ఇప్పుడు వేటాడే విషయంలో మనం ఎక్కువ మందిని సంపాదించుకోవాలంటే వేటాడేవాడికి ఏముండాలి? ఇందాక మీరు చూశారు కదా, ఒకడు వేటాడుతున్నాడట కానీ దొరకట్లా. వేటగాడే కానీ దొరకట్లా. సామెతలు ఒకసారి చూడండి. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 27వ వచనం. నాతో కలిసి చెప్పండి. సోమరి వేటాడినను పట్టుకొనడం, చురుకుగా నుండు. పెద్దగా చెప్పండి ఈ మాట. సోమరి వేటాడినను పట్టుకొనడు అన్నాడు. చురుకుగా వేటాడట్లా. వేటగాడికి ఎప్పుడు చురుకుదనం ఉండాలా, వేటగాడికి ఎప్పుడు పట్టుదల ఉండాలా, వేటగాడికి ఎప్పుడు ఓర్పు ఉండాలా. ఈ 3 ఎవరిలో ఉంటాయో వాడు అద్భుతమైన వేటగాడిగా రాణించడానికి దేవుడు కృప చూపిస్తాడు. ఓసారి వేట కుక్కలు కుందేలను చంపుదామని తరుముతున్నాయట. ఈ వేట కుక్కలకు దొరకకుండా కుందేలు వేగంగా పరిగెత్తుతుంది. వాస్తవంగా చెప్పాలంటే కుందేలు కంటే వేట కుక్కలు వేగంగా పరిగెత్తుతాయి. ఒక పావు గంట సేపు పరిగెత్తి ఈ వేట కుక్కలకు కుందేలు దొరకలా. ఈ 3 వేట కుక్కలు వెనక్కి తిరిగి వస్తే ఆ వేట కుక్కలకు నాయకుడు అన్నాడట, ఏమే వేట కుక్కలారా, ఎందుకు మీరు పట్టుకోలేకపోయారు? ఇవన్నాయట, మేమేమో ఆకలితో పరిగెత్తాం, అదేమో ప్రాణాన్ని కాపాడుకోవటానికి పరిగెత్తింది, అందుకని అది మాకు దొరకలేదు అన్నాడట. విన్నారు ఈ మాట? మేమేమో తిండి కొరకు పరిగెత్తాం, కానీ ఆ కుందేలు ఉందే తిండి కొరకు పరిగెత్తలా. డూ ఆర్ డై. ఏ మాత్రం జాప్యం చేసినా, ఏ మాత్రం అశ్రద్ధ చేసినా, ఏ మాత్రం జాగృతో నేను వ్యవహరించిన శత్రువు చేతికి నేను పట్టబడతా. నా ప్రాణాన్ని కాపాడుకోవాలంటే ప్రాణమొడ్డి నేను పరిగెత్తితేనే శత్రువుకు దొరకనని
ప్రాణమొడ్డి పోరాడింది కనుక అది దొరకలేదు. బిడ్డలారా, వ్యాపారంలో నువ్వు గెలవాలనుకుంటున్నావా? ప్రాణమొడ్డి పోరాడు. చదువులో గెలవాలనుకుంటున్నావా? ప్రాణమొడ్డి పోరాడు. సేవలో గెలవాలనుకుంటున్నావా? ప్రాణమొడ్డి పోరాడు. ఎవడు పట్టుదల కలిగి కసితో దేవుని సన్నిధిలో పరిగెత్తుతాడో వాడు ఏ తరములో ఉన్నా విజేతగా నిలవబడటానికి దేవుడు కృప చూపిస్తాడు. సోమరిపోతూ వాళ్ళు ఎప్పుడూ ఆశీర్వదించబడలేరు. సుఖ సౌఖ్యాల మధ్యలో బ్రతికేవాడు ఏ ఒక్కనాటికి దీవించబడలేడు. పౌలు ఇంతమందిని సంపాదించడానికి కారణం ఏంటంటే ఒక వేటగాడు పరిగెత్తినట్లుగా పరిగెత్తాడు. నా వైపు చూడండి. జీవితంలో నువ్వు ఎక్కువ ఆత్మీయతను సంపాదించాలన్నా, వ్యాపారంలో, ఉద్యోగంలో, ఏ రంగంలోనైనా నువ్వు తలమానికగా ఉండాలన్నా పట్టుదలతో పరిగెత్తు. ఓడిపోయావా? కలవరపడకు. ఈరోజు ఓడిపోయినా రేపు దేవుడు గెలిపిస్తాడు. రేపు పోరాడావు అయినా ఓడిపోయావా? ఈ వారం ఓడిపోయినా వచ్చే వారం దేవుడు గెలిపిస్తాడు. వచ్చే వారం కూడా ఓడిపోయావా? ఈ వారం ఓడిపోయినా వచ్చే నెల దేవుడు గెలిపిస్తాడు. వచ్చే నెల కూడా ఓడిపోయావా? నేను అంటాను, ప్రాణం పోయి ఆఖరి క్షణం వరకు నువ్వు పోరాడుతూ ఉండు. అంతిమంగా దేవుడు నిన్ను గెలిపిస్తాడు. ఇంకో మాట చెప్తాను, ఎప్పటికైనా నువ్వు గెలుస్తావంతే. గెలవటానికే దేవుడు నిన్ను పుట్టించాడు. ఎందుకో తెలుసా? నీ దేవుడు అపజయం ఎరుగని మకుటము లేని మహారాజు. ఆ దేవుని ఆరాధించే నీవు కూడా ఎప్పటికైనా నువ్వు గెలుస్తావు. కొన్నిసార్లు నీ పరిస్థితులు ఓడిపోయినట్లుగా అనిపిస్తాయి. నీ మనసే నీకు అనిపిస్తుంది. ఇంత ప్రార్థన చేసావు, ఏం గెలిచావమ్మా? దేవుడు దేవుడని పరిగెత్తావు, ఏం గెలిచావయ్యా? నీ చుట్టూతో ఉన్నవాళ్ళు కూడా మీరు దేవుడిని నమ్ముకోక మునిపే మీ బతుకులు బాగున్నాయి అని లేనిపోయిన మాటలు అంటారు. నేనంట, దేవుని నమ్ముకున్న బిడ్డ ఎప్పటికీ ఎన్నటికీ సుఖక్షేమాలతో బ్రతుకుతాడు. బ్రతుకు కాలమంతా వాని జీవితంలో కృపాక్షేమాలు వెంబడిస్తాయి. ఒకవేళ కొన్ని రోజులు నీ పరిస్థితులు తలకిందులైనట్లుగా కనపడచ్చు, కానీ నీ గుండెల్లో ఉండాల్సిందేంటో తెలుసా? ఈరోజు గాఢాంధకారం నన్ను ఆవరించిందేమో, ఒకరోజు వస్తుంది ఈ గాఢాంధకారపు చీకటినే మధ్యాహ్న కాల తేజస్సులాగా నా దేవుడు మారుస్తాడు. ఈరోజు అంగలారుస్తున్నాను, నిజమే. ఈ అంగలార్పు కొద్ది రోజులే. ఒకరోజు వస్తుంది ఈ అంగలార్పును నా దేవుడు నాట్యంగా మారుస్తాడు. నిజమే, ఈరోజు మారా తాగుతున్నా, ఈ మారా జీవితకాలం ఉండదు. ఈ మారా ఒకనొక రోజు మాధుర్యంగా దేవుడు మారుస్తాడు. సాయంకాలం ఏడ్పు వచ్చి రాత్రి అంతా ఉండిన ఉదయమున తప్పకుండా సంతోషం కలుగుతుంది. విశ్వసించిన బిడ్డలు చప్పట్లు కొడుతూ ప్రభువారికి స్తోత్రాలు చెప్తాం. వేటగాడికి పట్టుదల ఉండాలి, వేటగాడికి ఓర్పు ఉండాలి, వేటగాడికి చురుకుదనం ఉండాలి. అలా చురుకుదనంతో వేటాడాడు కాబట్టే ఎక్కువ మందిని సంపాదించుకున్నాడు. ప్రతి క్రైస్తవుడికి నంబర్ 1 వేటాడే విషయంలో నేర్పు ఉండాలి. రెండవది, ప్రతి క్రైస్తవుడు మాటల యందు నేర్పరితనం కలిగినట్లు ఉండాలి. చూడండి ఆ మాట, సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం. నాతో కలిసి చెప్పండి. చిత్తగించుము. నేను మాటల యందు నేర్పరిని కాదు అని అంటాడు, కానీ అపోస్తుల కార్యాలు ఏమని రాసి ఉంటుందో తెలుసా? అతడు మాటల యందు నేర్పరి అని రాసి ఉంటుంది. సరే, సబ్జెక్ట్ అది కాదు, కానీ ప్రతి క్రైస్తవుడు మాటలు మాట్లాడే విషయంలో నేర్పరితనంతో మాట్లాడాలి. డబడబా మాట్లాడకూడదు. నోటికి ఏ మాట వస్తే ఆ మాట మాట్లాడకూడదు. ఆచి తూచి ఆలోచించి యోగ్యమైన మాటలే మన నోట నుంచి రావాలి. సమయోచితంగా పలకబడిన మాట వెండి పళ్ళెములో పెట్టబడిన విచిత్రమైన బంగారు పండ్ల వంటిది అని బైబిల్లో రాసింది కదా. ఏ మాట మాట్లాడినా పిల్లలతో మాట్లాడేటప్పుడు నొచ్చుకునేటట్టు మాట్లాడొద్దు, గుచ్చుకునేటట్టు మాట్లాడొద్దు. మన మాట నొప్పించేదిగా ఉండకూడదు, ఒప్పించేదిగా ఉండాలి. ఏం చెప్పాను? కొంచెం పెద్దగా చెప్పండి రా తల్లి. నొప్పించేదిగా ఉండకూడదు, మాట నొప్పించేదిగా ఉండకూడదు. ఎలా ఉండాలో తెలుసా?
ఒప్పించేదిగా ఉండాలి. ఓ రోజు అమెరికా దేశంలో మహమ్మద్ అలీ పేరుగాంచిన బాక్సర్ ఒక ఆయన ఉన్నాడు, మీరు వినుంటారు. ఆ పేరుగాంచిన బాక్సర్ అమెరికా దేశంలో ఉన్నప్పుడు అమెరికాలో చదువుకుంటున్న ఆయన ఇద్దరు కూతుర్లు తండ్రి వచ్చాడని తండ్రిని కలవటానికి వెళ్ళారు. కాకపోతే బాధాకరమైన సంగతి ఏంటంటే కాస్త అశ్లీలంగా ఉన్న వస్త్రధారణతో, శరీర సౌష్ఠవం బయట కనపడే అలాంటి వస్త్రధారణతో తండ్రిని కలవటానికి వెళ్ళారు. డైరెక్ట్గా చెప్తే పిల్లలు నొచ్చుకుంటారు. నేను తండ్రిని, మీకు బుద్ధి లేదా అని అనొచ్చు. నేను పెంచిన పెంపకం ఏంటి, మీరు పెరుగుతున్న విధానం ఏంటి అని అనొచ్చు. యంగ్స్టర్స్ అయ్యారు కదా, ఒక వయసు వచ్చింది కదా, వీళ్ళు నొప్పించుకోకుండా, వినండి, వీళ్ళ హృదయాలు నొప్పించుకోకుండా, వీళ్ళ హృదయాలు గుచ్చబడకుండా వీళ్ళు ఒప్పుకునేటట్లుగా నేను ఎలా మాట్లాడాలి ఆలోచించి అప్పుడు ఒక మాట అన్నాడట. అమ్మా, ఈ ఫోన్ ఉంది కదా, ఈ ఫోన్ ఖరీదు ఎంత? 2 లక్షల రూపాయలు డాడీ. ఈ ఫోన్ సెక్యూరిటీగా ఉండాలంటే కవర్ ఉండాలా, కవర్ లేకూడదు? నాకు చూడాలి. కవర్ ఉండాలా, కవర్ ఉంటే ఈ ఫోన్కు సెక్యూరిటీనా, కవర్ లేకపోతే సెక్యూరిటీనా అన్నాడట. అదేం డాడీ, 2 లక్షల రూపాయల ఫోను, దీనికి కవరే కనుక లేకపోతే ఎక్కడైనా జారిపోతే 2 లక్షల రూపాయలు బూడిదలో పోసిన పన్నీర్ అయిపోద్ది కదా, కవర్ ఉండాలి డాడీ, కవర్ ఉంటేనే దానికి సెక్యూరిటీ డాడీ. మరలా తర్వాత అడిగాడట, అమ్మా ఇప్పుడు నన్ను మీరు కలవటానికి వచ్చారు కదా, మీ ఒంటి మీద బంగారు ఆభరణాలు ఉన్నాయి. ఈ బంగారు ఆభరణాలు విలువైనవి కదమ్మా, ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్పులు ఇడిచిన చోటే బంగారు ఆభరణాలు వేస్తారా, బీరువాలో దాచిపెడతారా? అదేం డాడీ, ఇది బంగారం అయితే చెప్పులు ఇడిచిన చోట బంగారం ఎట్లా పెడతాం డాడీ? బంగారం కదా, బీరువా లోపల దాచిపెడతాం, అది విలువైంది కదా డాడీ. వాళ్ళ మాట్లాడిన తర్వాత అన్నాడట, విలువైన బంగారాన్ని దాచుకున్నట్లు ఫోన్ కాపాడబట్టడానికి విలువైన వస్తువును ఫోన్ కవర్ చేత భద్రపరుచుకున్నట్లు వాటికంటే విలువైంది మన దేహం అమ్మా. వాటికంటే శ్రేష్టమైనది మన దేహం. మన దేహం దేవుని ఆత్మకు నిలయం, దేవుని ఆత్మ సంచరించే స్థలం. ఆఫ్టర్ ఆల్ 2 లక్షల రూపాయలు విలువైన ఫోన్ను కాపాడుకోవటానికి కవర్ వాడినప్పుడు, ఖరీదైన బంగారాన్ని బీరువాలో దాచిపెట్టినప్పుడు ఖరీదైన ఈ దేహాన్ని విప్పుకోవాలా, కప్పుకోవాలా అని అడిగాడట. విన్నారు ఈ మాట? ఖరీదైన ఈ దేహాన్ని, దేవుని ఆత్మకు నిలయమైన ఈ దేహాన్ని కప్పుకుంటే సబబా, విప్పుకుంటే సబబా? కుమార్తెలు మారు మాట మాట్లాడకుండా సారీ డాడీ అని డాడీకి అక్కడక్కడే చెప్పి బయటికి వెళ్ళి ఆ బట్టలు తీసేసి చింపేసి తగలబెట్టేసి ఒంటి నిండా బట్టలు వేసుకొని ఆ తండ్రికి కనపడి, ఇంకెన్నడూ విలువైన దేహాన్ని పాడు చేసుకుని అశ్లీలమైన బట్టలు మేము వేసుకోము అంటే ఎలా చెప్పాడు తన కూతుర్లకి? అట్లా కాకుండా కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారు తెలుసా? కూతురు అట్లాంటి బట్టలు వేసుకుంటే నా కడుపున సెడబుట్టేవే, ఏమంటా బుట్టేవో, నా కర్మ, నా తలరాత, నువ్వు ఏదో అనండి అన్నారా? మాటల్లో నేర్పరితనం నీకుంటే కోపిష్ఠుడిని కూడా ప్రశాంత వదనంగా నువ్వు మార్చగలుగుతావు. కొంచెం పెద్దగా చెప్పండి సార్, కొంచెం పెద్దగా. దావీదు మాటల యందు ఎంత నేర్పరో చెప్తా. గొలియాతు మీద యుద్ధానికి వెళ్ళడానికి సౌలు 40 రోజులు భయపడుతున్నారు సైన్యం అంతా. దావీదు నేను వెళ్తానన్నాడు. దేని బట్టి వెళ్తానంటున్నావా అంటే దావీదు అంటాడు, నీ దాసుడనైన నేను నా తండ్రి మందను మేపుచుండగా సింహాలు ఎలుకబంట్లు వచ్చాయి, మేకపిల్లను చీల్చినట్లుగా చీల్చాయి. సింహపు నోట నుండి, ఎలుకబంటి నోట నుండి నన్ను తప్పించిన దేవుడే గొలియాతు చేతిలో నుంచి కూడా తప్పిస్తాడు. అక్కడ ఏం వాడతాడు తెలుసా? నీ దాసుడనైనా నేను. బాబు నువ్వెవరివి? ఎలా నువ్వు యుద్ధం చేయగలవు? తనను తాను ఏమని పరిచయం చేసుకున్నాడంటే నీ దాసుడను అనండి. దావీదు స్థానంలోనూ గనక ఇంకొకళ్ళు ఉన్నట్టయితే ఎట్లా పరిచయం చేసుకునేవాళ్ళు తెలుసా? రాజా
నా గురించి నీకు తెలీదా? సరే, మా అన్నున్నాడు ఎలియాబు, రే అన్న నా గురించి చెప్పు, నేను సింహాన్ని చంపలేదా? రాజా మన రేజ్ అది రాజా. అన్నా నేను ఎలుగుబంటిని చంపలేదా? అదిగో మా అన్న అడుగుతున్నాడు, మా అన్న చెప్తున్నాడు చూడండి, నా రేంజ్ అది రాజా అని చెప్పి చేసింది ఎంత అయితే చెప్పుకునేది అంత ఉంటుంది. దావీదు ఏం చేశాడో తెలుసా? నీ దాసుడనైన నేను. సరే, గొలియాతు మీద యుద్ధానికి వెళ్ళాడు, గొప్ప జయాన్ని పొందాడు. సౌలుకి ఇంకా అర్థం కాక ఎగైన్ అడుగుతున్నాడు. సైన్యాధ్యక్షుడిని పిలిచి ఆ చిన్నవాడు ఎవరో కనుక్కోండి అని అడిగారు. అప్పుడు దావీదుని పిలిచి, చిన్నవాడా నీవెవరివి అని అన్నారు. అప్పుడు దావీదు ఏమంటాడో తెలుసా? యెషీయను, బెత్లెహేమీయుడైన నీ దాసుని కుమారుణ్ణి నేను. అక్కడేమంటాడో తెలుసా? నేను దాసుని అన్నాడు. ఇక్కడేమంటాడో తెలుసా? నేనే కాదయ్యా, మా నాన్న కూడా నీకు దాసుడే అన్నాడు. చూసారా మాట ఎట్లుందో? అదే కనుక గొలియాతును మనం ఎవరైనా చంపి సౌలే కనుక వచ్చి ఎవరురా నువ్వు అని అడిగారు అనుకోండి, రాజా ఇంకా నా రేంజ్ నీకు అర్థం కాలేదా? నువ్వు చేయలేని పని నేను చేశాను రాజా, ఇది మన రేంజ్ అని ఇంకో రకంగా మాట్లాడేవాళ్ళు. నా ప్రభు బిడ్డలారా, ఎదుటివాడి హృదయాన్ని గెలుచుకునేటట్లుగా చేసేదైనా నీ మాటే, ఎదుటివాడిని శత్రువుగా మార్చేదైనా నీ మాటే. కృప పొందితే నీ నోటు నుంచి బయలుదేరే ప్రతి మాట నేర్పుతో కూడుకున్న మాట రావటానికి దేవుడు కృప చూపిస్తాడు. చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. ఏ మాటలు నేర్పుతో కూడుకున్న మాటలు. నేర్పుతో కూడుకున్న మాటలు ఎట్లా ఉంటాయో ఒక మాట చెప్తా. ఆ రాత్రి ఏదో గొడవ అయిందంట, భార్యాభర్తల మధ్య గొడవ అయిందట. అప్పుడప్పుడు చెప్తా కదా, పొయ్యి లేని ఇల్లు ఉండదు, గొడవ లేని సంసారం ఉండదు. మా వాడు కోపం వచ్చి ఆ భార్య సామాన్ అంతా బయట ఇసిరేసి, ఈ ఇంట్లో నీకు ఏది ఇష్టం, నీకు ఇష్టమైన దాన్ని తీసుకొని వెళ్ళిపో. తెల్లారి తలుపు తీసిన తర్వాత నువ్వు కనపడ్డావా అసలు ఊరుకోను. ఈ ఇంట్లో నీకు ఏది ఇష్టమో, నీకు ఇష్టమైంది, బంగారం ఇష్టమైతే బంగారం తీసుకొని వెళ్ళు, వెండి ఇష్టమైతే ఎండి తీసుకొని వెళ్ళు, లేదు సామాన్ ఇష్టమైతే సామాన్ తీసుకొని వెళ్ళు, తెల్లారిన తర్వాత కనపడ్డావా నేను చంపేస్తా అన్నాడంట. అని తలుపేశాడు. ఆ రాత్రి అంతా మా వాడు గొర్రెలు పెట్టి నిద్రపోయాడు. తెల్లారింది 7-8 ఆ ప్రాంతంలో తలుపు తెరిచాడు. పాపం ఈ తల్లి దేవతలాగా తలుపు ఎదురే నిలవబడిందట. అన్నాడట, సిగ్గులేందని వెళ్ళిపోమన్నాగా, నీకు ఏది ఇష్టమో ఇష్టమైన దాన్ని తీసుకొని వెళ్ళిపోమన్నాగా, ఎందుకు ఇక్కడ నిలవబడ్డావు అన్నాడంట. ఆవిడందట, ఈ ఇల్లంతటిలో నాకు బంగారం కంటే, వెండి కంటే, ఈ ఇల్లు కంటే నాకు ఇష్టమైన వాళ్ళు మీరేనండి. మీరు వస్తే నాతో పాటు అరణ్యానికి వస్తే అరణ్యానికి వెళ్తా, ఇంట్లో ఉంటే ఇంట్లో ఉంటా, మీరు లేకుండా నేను ఎట్లా బ్రతుకుతానండి? ఈ ఇల్లంతటిలో నాకు ఇష్టమైన వాళ్ళు మీరేనండి అని అందంట. ఆ మాట అన్న తర్వాత భర్త ఏం చేసి ఉంటాడు చెప్పండి? మీసమెల్లి వేసి ఉంటాడా? ఆ భార్య కాళ్ళ మీద పడి, నన్ను క్షమించమ్మా, నీకు దండం పెడతాను అన్నాడట. సహజంగా మనం ఏం చేస్తామంటే, వెళ్ళిపో నా ఇంట్లో నుంచి అని అన్నారనుకోండి, టకామని వచ్చేది ఏంటో తెలుసా? పాత మా తమ్ముడు లేడా? మీరు బ్రతికే సమాజంలో నిపుణతతో మాట్లాడాలి. నోటికి ఏ మాట పడితే ఆ మాట రాకూడదు. నువ్వు మాట్లాడుతున్నావంటే ఎంత జ్ఞానంగా మాట్లాడుతున్నాడు కదా, ఎవరిని నొప్పించకుండా ఒప్పించేటట్లు ఎంత జాగ్రత్తగా మాట్లాడుతున్నాడో కదా అని అనుకోవాలి. కానీ కొంతమంది మాట్లాడితే, నా వైపు చూడండి, పెట 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 కొట్టినట్టే ఉంటుంది. ఈ వర్షం వచ్చినప్పుడు వడగండ్లు పడతాయి చూసారా? వడగండ్లు. కొంతమంది మాటలు వడగండ్లే. ఇక ఆ మనిషి అనాల్సిందంతా అని ఇక ముగింపులో అంటం ఎందుకు, ఆయాసపట్టం ఎందుకు? ప్రతి మాట జెంటిల్గా మాట్లాడాలి, నిపుణతతో మాట్లాడాలి. నిపుణతతో మాట్లాడటం అది టక్కరితనం కదా అంటారా? నో. టక్కరితనం వేరు, కుయుక్తి వేరు, యుక్తి వేరు. సంఘానికి యుక్తి ఉండాలా, కుయుక్తి ఉండాలా? కుయుక్త. నా వైపు చూసి చెప్పాలి. దేవుని పిల్లలకు కుయుక్తి ఉండాలా, యుక్తి ఉండాలా? యుక్తితో మాట్లాడాలి.
అలా యుక్తితో మాట్లాడిన వారిలో అగ్రజుడు ఎవరో తెలుసా? మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారి గురించి బైబిల్ ఏమని రాయబడిందో తెలుసా? దయగల ఆయన మాటలకు అనేకులు ఆశ్చర్యపోయారట. ఏ మాటలకి? ఆయన మాట తీరు ఎలా ఉంటుందో చెప్తా. ఆవిడెవరో తప్పు చేశారని చెప్పి రాళ్ళు తీసుకొని తరుముతూ రాళ్లతో కొట్టి చంపుదామని వచ్చారు. అక్కడ రాళ్ళు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, ఇక్కడ పాపం చేసిన అమ్మాయి ఉంది. మధ్యలో ప్రభు నిలవబడ్డారు. వాళ్ళు అన్నారు, మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఏమన్నా రాళ్లతో కొట్టి చంపాలి కదా, మరి చంపాలా వద్దా? చంపకూడదు అంటే మోషే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు అని అంటారు. చంపమని అంటే మరి నీది ప్రేమరాజ్యం అంటున్నావు కదా, చంపమంటావేంటి అని అంటారు. ప్రభు అక్కడ ఏమన్నారు తెలుసా? చంపమని అనలేదు, చంపొద్దు అని అనలా. ఏమన్నారు అంటే, మీలో పాపము చేయని వాడు ఎవడో వాడు మొదట ఈవిడి మీద రాళ్ళేయండి, ఆ తర్వాత అందరూ ఎదురుకొని పాపము చేయని వాడు రాళ్ళు వేయండి అన్నాడు. ఆ మాట ఎప్పుడైతే అన్నారో మనస్సాక్షి చేత వాళ్ళు గుచ్చబడి రాళ్ళు అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆ తల్లితో అంటాడు, అమ్మా ఇక మీదట పాపం చేయి. విన్నారా? యేసు ప్రభు స్థానంలోనే కనుక ఇంకొకళ్ళు ఉంటే, ఆ నిలవబడిన వాళ్ళలో మీలో పాపం చెయ్యని వాడు అని అన్నాడంటే వాళ్ళు పాపం చేసిన సంగతి యేసయ్యకి తెలుసా తెలీదా? ఏమండి, ఫిలిప్పు చెట్టు కింద ఉన్న సంగతి యేసయ్యకి తెలిసిందా తెలీదా? ఆయన సమస్తం ఎరిగినోడు. వాళ్ళు చేసిన పాపమంతా యేసయ్యకి తెలుసు. అప్పుడు నిలవబెట్టి ఉండేవాడు, రేయ్ నువ్వు పలానా రోజు పలానా చోట ఆ పని చేయలేదా, ఈ ఇంట్లో దొంగతా, అదిగో ఆ రోజు ఆ పని చేయలేదా అని ఎండగట్టేవాడు. కానీ ప్రభు ఏమన్నాడంటే, మీలో పాపము చేయని వాడు ఎవడో వాడు మొదట ఆవిడ మీద రాళ్ళు వేయండి అన్నాడు. అంటే ఎంత జ్ఞానయుక్తంగా నిపుణతతో మాట్లాడాడో చూడండి. అలాంటి నైపుణ్యం దేవుడు మనకు అనుగ్రహించును గాక. నిపుణతతో మాట్లాడితే ఎలా ఉంటుంది, నిపుణత లేకుండా మాట్లాడితే ఎలా ఉంటుంది? నిపుణత లేకుండా మాట్లాడేమనుకోండి, ఆపరేషన్ సక్సెస్ కానీ పేషెంట్ చచ్చిపోయాడు. ఆపరేషన్ 100% సక్సెస్ కానీ పేషెంట్. నిపుణతతో మాట్లాడు, ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ 100 సంవత్సరాలు బతికాడు. జ్ఞానంగా మాట్లాడాలి. ఇలాంటి నిపుణత ఒక వ్యక్తికి ఎక్కడి నుంచి వస్తుంది అంటే దేవుని కృపలో నుంచి బయలుదేరుతుంది. అందుకని ఒక మాట అడుగు, దేవా నా కంపెనీలో పనిచేసే వర్కర్స్తో నేను ఎలా మాట్లాడాలో ఆ నిపుణత నాకు దయచేవా? నా పిల్లల హృదయాలు గాయపడకుండా నొప్పించకుండా ఒప్పించటం ఎలాగో నాకు తెలియచేయవా? నా భార్యతో ఎలా మాట్లాడాలో, తోటి ఉద్యోగస్తులతో ఎలా మాట్లాడాలో అలాంటి నైపుణ్యం నిపుణత కృపగల దేవుడు మన ఒక్కొక్కరికి దయచేయునుగాక. కొంచెం గట్టిగా చెప్దాం ఆమేన్. ఆఖరి మాట చెప్పిక నేను ముగిస్తా. పౌలు గారు నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేశాను అన్నాడు. శిల్పకారుడు శిల్పాన్ని చెక్కేటప్పుడు ఏ శిల్పారి అయిన శిల్పకారుడు ఈ వ్యక్తి దేన్ని భరించగలుగుతాడు, ఎంతవరకు భరించగలుగుతాడు, గమనించండి, ఎంతవరకు సహించగలుగుతాడని నేర్పుతో ఓర్పుతో శిల్పకారుడు పని చేయటం ప్రారంభిస్తాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. పౌలు వారు అందరితో ఒకే రకంగా మాట్లాడేవాడు కాదు. ఒక మాట అంట, మీ ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు, రేయ్ అని అన్నారు. వాడు చూసి మమ్మీ మమ్మీ అని అంటాడు. ఇంకొకడు ఉన్నాడు, రేయ్ అని అన్నావు అనుకో, ఏంటి మమ్మీ ఏంటి అని అంటాడు. వీళ్ళిద్దరిని ఒకే ట్రీట్మెంట్ ఇస్తారా, డిఫరెంట్గా ట్రీట్మెంట్ ఇస్తారా? వణికేవాడిని చూసినప్పుడు మాత్రం రాయ్ ఏంట్రా అని అంటారు. రే ఏంట్రా అన్నప్పుడు ఏంటి మమ్మీ అన్నవాడిని మాత్రం నేను అన్నట్లు కాదురా, ఎట్లా కాదు. ఇదే నిపుణత అంటే. చర్చికి వచ్చేటప్పుడు కూడా స్టీఫెన్ ఒకే ఘాటిని కట్టం, విన్నారా? అబ్రహ్మను ఒకే ఘాటిని కట్టం, శ్రీకాంత్ అన్నను ఒకే ఘాటిని కట్టం, తమ్ముడా విజయవాడ విజయ్, అందరికీ ఒకే ట్రీట్మెంట్ కాదు.
ఏమండి, పాలిచ్చే గొర్రెలు ఉంటాయి, మెల్లిగా నడపాల. సూడి గొర్రెలు ఉంటాయి, జాగ్రత్తగా నడపాల. చిన్న గొర్రెలు ఉంటాయి, చిన్న పిల్లలు ఉంటాయి, వాటిని ఏం చేయాలా? యవన గొర్రెల దగ్గరికి వచ్చి హాయ్ హాయ్ అని ముళ్ళుగర్రతో పడడం. ఆ లేతాటిని ఏం చేస్తాడు గొర్రెల కాపరి? భుజాల మీద ఎక్కించుకుంటాడు. విన్నారా? ఇప్పుడు లేత పసిగొర్రె పిల్లని భుజాల మీద ఎక్కించుకున్నప్పుడు పాలిచ్చే గొర్రెలు మీరున్నారు చూసారా? వాళ్ళనేమో భుజాల మీద పెట్టుకుంటాడా, మమ్మల్ని ఏమో నడిపిస్తాడా? ఈ కాపర్లంతా పక్షపాతం అండి. ఒకరిని ఒక రకంగా చూస్తారు, ఇంకో అరే అట్లా చూడటం నిపుణతది. ఆమెన్. అరే నాయన, 7 సంవత్సరాలు కొడుకున్నాడమ్మా, 7 నెలలు కొడుకున్నాడు. వీళ్ళిద్దరిలో ఎవరిని ఎత్తుకుంటారు మీరు? 7 సంవత్సరాలు ఎవరో మా తల్లి. హైదరాబాద్లో మీ హైదరాబాద్ వాళ్ళకి అంత ఓపిక లేదు. ఓ రోజు మలేషియా టౌన్షిప్ వెళ్తే ట్రాలీ బ్యాగ్ లాక్కొని వెళ్తుంది ఒక తల్లి. ట్రాలీ బ్యాగ్, ఆ ట్రాలీ బ్యాగ్లో నుంచి చిన్నపిల్లోడు అడిపి పడుతుంది నాకు. చిన్నపిల్లోడు ఏడుపు. ఏమిరా అని చూస్తే ఆ ట్రాలీ బ్యాగ్లో 3 నెలల కొడుకుని పెట్టి లాక్కొని వెళ్తుంది. ఎద్దురు బండి లాగినట్లు లాగుతుంది. నేను అనుకున్నా, మా తల్లే. హైదరాబాద్లో అంతే, దానికి ఇంకేం చేద్దాం చెప్పండి. సరే వినండి, 7 సంవత్సరాల కొడుకుని తల్లి ఎత్తుకోదు. 7 నెలల బిడ్డ ఉంటాడే, ఆ బిడ్డను గుండెల మీద ఎత్తుకుంటుంది, జాగ్రత్తగా కాపాడుతూ ఉంటుంది. ఎందుకయ్యి అంటే పెద్దోడంటే ప్రేమ లేక కాదు, ఆ తల్లి నైపుణ్యంతో చిన్న బిడ్డకు తల్లి అవసరం ఉంది. తల్లి పర్యవేక్షణలో ఆ బిడ్డ బ్రతకాలని ఆ కొత్తగా పుట్టిన బిడ్డను దగ్గరకు తీసుకుంటాడు. సంఘ కాపరికి కూడా ఆ మధ్య ఎవరు అన్నారట, అన్న ఎప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి ప్రార్థన చేస్తున్నాడు, కానీ కొత్తగా వచ్చేవాళ్ళు ఎవరైనా నన్ను కలవాలనుకుంటే పైన కలిసి ప్రార్థన చేయించుకోండి అన్నాడు అని ఒక తల్లి అందంట నన్ను పట్టుకొని. కాపరంటే ఇట్టా ఉండాలా, ఇట్టా ఉండకూడదు అనలా. మీరేం కంగారు పడద్దు. కాపరంటే ఇట్టా ఉండాలా. ఎందుకంటే నా వైపు చూడండి, చేపల వల వేసేవాడు వల వేయటం రావాలా, వాళ్ళు అల్లటం రావాలా? తమ్ముడు అప్రూపకాలని, నా మాట అర్థమైందా? వల వేయటం రావాలా, వాళ్ళు అల్లటం రావాలా? వాళ్ళు వేసాం, చేపలు పడ్డాయి. వల సరిగ్గా అల్లకపోతే పడిన చేపలని హై జంప్ లాంగ్ జంప్ అయిపోతాయి. సేవకుడు సువార్త అనే వల వేసి ఆత్మలను పట్టాలి. పట్టిన ఆత్మలను జాగ్రత్తగా కాపాడుకోవటం కూడా సేవకుడు నేర్చుకోవాలి. అయితే ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. చెక్కేటప్పుడు విసుగు వస్తుంది, చెక్కేటప్పుడు గాయాలు అవుతాయి. కృప పొందిన వాడు ఏం చేస్తాడో తెలుసా? ఎంత గాయమైనా విసుక్కోడు, ఎంత పోరాటం ఎదురైనా అలిసిపోడు, ఎంత చెక్కాలని ప్రయత్నం చేసినా ఎదుటి వ్యక్తిలో నుంచి ఆ రూపాంతరం రాకపోతే ఇది నాకు పనికిరాదు అని ప్రక్కన పారేయడు. ఆ నేర్పరి అయిన శిల్పకారుడు ఓర్పుతో ఎంత బాధ అయినా సహించుకుంటూ వెళ్తాడు. నా ప్రభు బిడ్డలారా, ఓ విలువైన మాట చెప్తాను, గుండెల్లో రాసుకోండి. కృప ఒక్కటి నీవు పొందుకుంటే, కృప ఒక్కటి ఆభరణంగా నువ్వు ధరిస్తే శ్రమగా నీకు తోచదు, బాధగా నీకు తోచదు. ఎంత శ్రమనైనా సంతోషంగా స్వీకరించగలిగే కృపదేవుడు మనకు అనుగ్రహించడం ప్రారంభిస్తాడు. బాధే కానీ బాధగా అనిపించదు, నిందే కానీ నిందగా అనిపించదు, సమస్యే కానీ సమస్యగా అనిపించదు. వాటన్నిటిని భరించడానికి కావలసిన శక్తి దేవుని కృప మనకు అనుగ్రహించడం ప్రారంభిస్తుంది. అపోస్తుడైన పౌలు గారు అంటాడు, ఓ విలువైన మాట, నేనెప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుని. ఎందుకు నేను బలవంతునయ్యాను తెలుసా? నేను బలహీనంగా ఉన్న ప్రతి సందర్భంలో దేవుని కృప నన్ను ఆవరించింది కనుక ఆ స్థలంలో అంటాడు, నా బలహీనతల్లో, నా దుఃఖంలో, నా శ్రమల మధ్యలో, నా శోధనల మధ్యలో నేను బహుగా సంతోషించాను అంటాడు. అంటే ఆ వ్యక్తికి బాధగా తోచలేదు. కృప నీకు లేకపోతే
చిన్న కష్టం నీకు రావటంతో ఏం చేశాడు దేవుడు నాకు? ఆ స్థాయికి వెళ్తాం. ఏమిచ్చాడు దేవుడు నాకు? ఆ స్థాయికి వెళ్తాం. సైతాను గడి తంత్రం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? దేవుడు నీకు ఎంతో ఇచ్చి ఉంటాడు, ఇచ్చిన దాన్ని గుర్తుకు తీసుకొని ఇవ్వడం. నీ జీవితంలో ఏదో ఒక చిన్న కష్టం ఉంటుంది, ఆ చిన్న కష్టాన్ని నీ కళ్ళ ముందు పెట్టి చూడు ఏం చేశాడు దేవుడు నీకు. నీకు తలనొప్పి లేదా? చూడు ఏం చేశాడు దేవుడు నీకు. నీ కొడుకు ఉద్యోగం లేదుగా, చూడు దేవుడు ఏం చేశాడు నీకు. నీది ఇంకా 10,000 రూపాయల జీతమేగా, చూడు ఏం చేశాడు దేవుడు నీకని నీ జీవితంలో ఉన్న చిన్న కష్టాన్ని చూపించి వాడు కృంగదీస్తాడు. కష్టం ఉంది నిజమే, కానీ కష్టానికి మించిన దీవెన కూడా దేవుడు మనకు అనుగ్రహించాడు. ఒప్పుకుంటారు ఈ మాట? మన బ్రతుకులో కష్టాలు ఎక్కువగా ఉన్నాయా, దేవుని అద్భుతాలు ఎక్కువగా ఉన్నాయా? నా బ్రతుకులో దేవుడు ఎప్పుడు ఏ అద్భుతం చేయలేదు అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు పైకెత్తండి, పూలదండేసి ఫోటో తీసి రేపు పేపర్ లేపిస్తా. నా జీవితంలో దేవుడు ఏ అద్భుతం చేయలేదు. ఒక మాట వింటారా? నువ్వు సజీవంగా బ్రతికి బట్ట కట్టటమే అద్భుతాలన్నిటికంటే గొప్ప అద్భుతం. ఎన్నో మరణాపాయపు స్థితుల నుంచి దేవుడు తప్పించాడు. ఈరోజు నువ్వు బ్రతుకుతున్న స్థితిలో, నీవు జీవిస్తున్న ఈ మంచి స్థితి లేకుండా ఎంతమంది అల్లాడిపోతున్నారు. రెక్కాడినా డొక్కాడని పేద పరిస్థితులు ఎన్ని లేవు. సంవత్సరాల తరబడి పనిచేసిన కనీసం ఒక 10 గజాల స్థలం కొనుక్కోలేని స్థితిలో ఎంతమంది లేరు. ఈరోజు దేవుడు నిన్ను ఏ స్థితిలో నిలవబెట్టాడు చూడు. నిన్ను పోషించటమే కాదు, 10 మందిని పోషించగలిగే స్థితిలో దేవుడు నిన్ను కూర్చోబెట్టాడు. ఒకప్పుడు చాచే నీ చేతులను ఇచ్చే చేతులుగా దేవుడు మార్చాడు. సైతాను గాడు ఇవి గుర్తుకు తెచ్చుకోనేడు. ఏదో కష్టం ఉంటుంది అదే గుర్తుకు తెస్తాడు, ఏదో నష్టం ఉంటుంది అదే నీ కళ్ళ ముందు గుర్తుకు తెచ్చి వాడు కృంగదీస్తాడు. నేనంట ఎప్పుడు నీకెవ్వని దాన్ని బట్టి ఆలోచించుకో, ఇచ్చిన దాన్ని బట్టి ప్రతి క్షణం దేవుని స్తుతించుదుంగాక. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్పు. ఒకరోజు ఒక తల్లి వచ్చి ఏడుస్తుంది. ఏంటమ్మా ఏడుస్తున్నావు అన్నాను. అయ్యగారు నాకు 2 ఆడపిల్లల్ని దేవుడిచ్చాడు, నాకు అన్యాయం చేశాడు అయ్యగారు. ఏంటంట? పిచ్చి మొహమా? పిచ్చి మొహమా? పిల్లలు లేక ఏడుస్తున్న తల్లిదండ్రులు ఎంతమంది లేరు? సంతానం లేని స్థితిలో అల్లాడిపోతున్న వాళ్ళు ఎంతమంది లేరు? అయినా 2 ఆడపిల్లలా? బైబిల్లో ఆడపిల్ల మగపిల్ల అని లేదు. క్రీస్తు యేసునందు స్త్రీ అయినా పురుషుడైనా ఒక్కటే. ఎవరైనా వచ్చి అయ్యో 2 ఆడపిల్లలా అని అంటే నోరుమై సైతానా. ఈ పిల్లలు దేవుడు అనుగ్రహించిన పిల్లలు. ఆమేన్. దేవుడిచ్చిన పిల్లలను బట్టి స్తుతించాలి. కానీ నాకు 2 ఆడపిల్లలే అయ్యగారు. ఫెర్టిలైజర్ సెంటర్కి వెళ్ళండి. చిన్న వయసు గర్భాశయం పాడై సంతానం కొరకు అల్లాడిపోతున్న బిడ్డలు ఉన్నారు. అలాంటిది ఈ బిడ్డలను చూసినప్పుడల్లా నాకు ఇచ్చిన కూతుర్ల కొరకు స్తోత్రమయ్యా అని దేవుణ్ణి స్తుతించనివాడు సైతాను గాడు. ఏదో లేనిది ఒక చిన్న సమస్య తీసుకొచ్చి నీ కళ్ళ ముందు పెట్టి కృంగదీస్తూ ఉంటాడు. ఒకసారి చూడండి, కృపొక్కటి నీకుంటే ఎంత కష్టానైనా నువ్వు భరించగలుగుతావు. ఆమేనండి పెద్దగా. ఎంత కష్టానైనా భరిస్తావు, ఎంత నిందనైనా భరిస్తావు. ఒకవేళ ఎవరైనా నీ దగ్గరికి వచ్చి నిన్ను చూసి థూ అని ముఖం మీద ఊసారనుకోండి, దుమ్మెత్తి పోస్తా థూ అని ఊసారనుకోండి, కృప పొంది నువ్వేం చేస్తావో తెలుసా? ప్రైజ్లాడ్ సిస్టర్, నీకు సిగ్గు లేదు. ప్రైజ్లాడ్ సిస్టర్, నువ్వు నాశనం అయిపోతావు. దేవుడు నేను దీవించుగాక. మాటకు ప్రతి మాట రాదు, దోషణకు ప్రతి దోషం రాదు. కృప ఏం చేస్తుందో తెలుసా? ఎంత శ్రమనైనా భరించటానికి కావలసిన శక్తిని అనుగ్రహిస్తుంది. ఎలాగో చెప్పమంటారా? ఆపరేషన్ చేసే ముందు మత్తు ఇంజెక్షన్ ఇచ్చామనుకోండి, మత్తు ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత కత్తితో ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తున్నారు, చర్మం కోస్తున్నారు, నొప్పి తెలిసిద్దా? ఎముకలు ఇట్లా చీలుస్తున్నారు, నొప్పి తెలిసిద్దా? కత్తెర లోగడ పంపించి కత్తెరిస్తూ ఉంటారు, నొప్పి తెలిసిద్దా?
ఎందుకు నొప్పి తెలియదు? ఆ మత్తు ఇంజెక్షన్ నొప్పి లేకుండా చేస్తుంది. మత్తు ఇంజెక్షన్ నొప్పి లేకుండా ఎలా ఒక వ్యక్తిని చేస్తుందో, కృపని నావరిస్తే ఎంత శ్రమైనా శ్రమగా నీకు తోచదు. శ్రమల్లో కూడా సంతోషించగలిగే కృప, శ్రమల్లో కూడా ఆనందించగలిగే అనుభవం దేవుని కృప మనకు అనుగ్రహించడం ప్రారంభిస్తుంది. నేర్పైనా ఓర్పైనా ఇది కృపకే సాధ్యం. ఇంకోసారి అనండి, ఏమన్నాను? నేర్పైనా ఓర్పైనా, చదువుల్లో నేర్పైనా, వ్యాపారంలో నేర్పైనా, సేవలో నేర్పైనా, కుటుంబంలో నేర్పైనా ఓర్పైనా ఇది కృపకే సాధ్యం. ఒక మాట అడుగుదామా? అలాంటి కృప నాకు దయచేయవా? మోకరించుదాం అందరం.